స్కూల్స్కి మరి నేడు రేపు క్రీడోత్సవాలు జిల్లా స్థాయిలో జరుపుకుంటున్నటువంటి వేళ అధికారి గారు శ్రీ పి గౌరవనీయులు అశోక్ గారు స్టేజ్ పైకి వీచేశారు. అలాగే వీరితో పాటు పేట టీఎస్ అధ్యక్ష కార్యదర్శులు అట్లాగే టీజీపేట అధ్యక్ష కార్యదర్శి గేమ్స్కి వారు కూడా వేదికపైకి రావాల్సిందిగా వారిని కూడా ఆహ్వానిస్తూ మిగతా వ్యాయామ ఉపాధ్యాయులందరినీ కూడా వేదికపైకి సాధారణంగా ఆహ్వానం. నిజామాబాద్ జిల్లాలో పిఎంసి స్కూల్స్ ఎంపిక కానిటువంటి కార్యక్రమాన్ని చేపడుతున్నారు. మరి ఇటు సందర్భంగా ఈ కార్యక్రమం ఇందులో పాల్గొంటున్నటువంటి క్రీడాకారులు 5 ఈవెంట్లు ఫుట్బాల్, కబడ్డీ, ఖోఖో ఉద్దేశించి మొదటగా హెచ్ఎఫ్ సెక్రటరీ శ్రీమతి నాగమణి మేడం గారు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. ఈరోజు పిఎంసి క్రీడలు మనము ఇక్కడ డిఎస్ఏ మైదానము నిజామాబాద్లో జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా అందరికీ ఉన్నవి. సార్ సహకరించినందుకు సార్కు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. సభపై ఉన్నటువంటి అధికారులందరికీ డిఓ సార్ గారికి నా యొక్క అభివందనములు. అలాగే ప్రతి స్కూల్ నుండి వచ్చినటువంటి చిన్నారులందరికీ కూడా శుభాభివందనములు. మీరందరూ ఇక్కడికి వచ్చి పార్టిసిపేషన్ చేసి అందరూ గెలవాలనే ఉద్దేశంతోనే వస్తారు. అందరూ బాగా ఆడి చక్కగా మీ పాఠశాలకు తద్వారా మళ్ళీ మన జిల్లాకి మంచి పేరు తెస్తారని ఆశిస్తున్నాను. ఇక్కడ ఈ 40 పాఠశాలలు ఇక్కడ పాల్గొని ఇక్కడ ఈ జిల్లా స్థాయిలో మీరందరూ సెలెక్ట్ అయిన తర్వాత రాష్ట్ర స్థాయికి పంపించడం జరుగుతుంది. అక్కడ కూడా రాష్ట్ర స్థాయిలో మంచి ప్రతిభను కనబరిచినట్లయితే జాతీయ స్థాయికి కూడా మీరు ఎన్నుకోబడతారు. అక్కడ జాతీయ స్థాయి రాష్ట్ర స్థాయిలో మంచి పేరును మంచి ప్రతిభను కనబరిచి మన జిల్లాకి మంచి పేరును తెస్తారని ఆశిస్తున్నాను. ఈ రాబోయే కాలంలో అన్ని సర్టిఫికేట్స్ మనకు ఎలా అయితే ఉపయోగపడతాయో ఈ పిఎంశ్రీకి సంబంధించి కూడా దీనికి కూడా సర్టిఫికేట్స్ యూజ్ అయ్యే విధంగా ప్రభుత్వము చేపడుతుంది. కాబట్టి మీరందరూ ఈ పాఠశాల స్థాయి నుంచే మంచి బాగా క్రీడలలో నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకొని బాగా రాణిస్తారని ఆశిస్తున్నాను. ఈ అవకాశం కల్పించినటువంటి అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు జిల్లా స్థాయి పిఎంశ్రీ క్రీడల ప్రారంభోత్సవ కార్యక్రమానికి మన జిల్లా విద్యా అధికారి పెద్దలు గౌరవనీయులు ఈనాటి ముఖ్య అతిథులు శ్రీ అశోక్ కుమార్ సార్ గారికి, అలాగే హెచ్జిఎఫ్ సెక్రటరీ నాగమణి మేడం గారికి, అలాగే సర్వశిక్ష అభియాన్ ప్రతినిధులు వారందరికీ, అలాగే వివిధ సంఘాల టీఎస్పేట, టీజీపేట అధ్యక్ష కార్యదర్శులకు, వ్యాయామ ఉపాధ్యాయులకు, క్రీడాకారులకు అందరికీ కూడా నిజామాబాద్ జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం తరఫు నుంచి, అలాగే నిజామాబాద్ జిల్లా విద్యాధికారి శ్రీ అశోక్ కుమార్ గారి తరఫు నుంచి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మరి ఈ క్రీడలు మొట్టమొదటిసారి పిఎంశ్రీ క్రీడలు నిర్వహించడము మన రాష్ట్రంలో ఇది ప్రథమం. దీనికి మరి ఎవరైతే 2023-22లో ఎన్రోల్మెంట్ పిల్లలందరూ కూర్చోండి ప్లీజ్, బీ సీటెడ్, కూర్చోండి. ఒక 10 నిమిషాల్లో ప్రోగ్రాం క్లోజ్ అవుతుంది కాబట్టి 2023-22 సంవత్సరంలో మరి అప్పుడు ప్రతి స్కూల్లో పిఎంశ్రీ ఎవరైతే అప్లై చేసుకోవడం జరిగిందో వారికి మాత్రమే ఈ జిల్లాలో ఈ క్రీడల్లో పాల్గొనే అవకాశము కల్పించారు. మరి డిఓ గారి ఆధ్వర్యంలో ఈ క్రీడలు నిర్వహించబడుతున్నాయి కాబట్టి పిల్లలకు మరి గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి మరి పాఠశాల స్థాయిలో చదువుతున్నటువంటి విద్యార్థులకు మరి శరీర దారిద్ర్యంతో పాటు మానసిక ఉల్లాసము మరి ఈ క్రీడల ద్వారా జరుగుతుందని చెప్పేసి గవర్నమెంట్ నిర్ణయించడము, మరి దానికి అనుగుణంగా మన జిల్లా విద్యా అధికారి గారి ద్వారా ఈ క్రీడలు నిర్వహించడం నిజంగా అభినందనీయం సార్. థ్యాంక్ యూ సార్.
మరి ఇట్లనే ప్రతి సంవత్సరము కంటిన్యూ చేయాలని కోరుకుంటూ మరి ఈ 2 రోజుల ఇవాళ రేపు జరిగే వాలీబాల్, ఖోఖో, ఫుట్బాల్, బాయ్స్ అథ్లెటిక్స్ ఈ క్రీడాంశాల్లో మనకు క్రీడలు జరుగుతున్నాయి కాబట్టి మీరందరూ సరైన పిలిచిన వెంటనే సరైన టీం సరైన సమయంలో అక్కడికి గ్రౌండ్లో చేరుకొని ఈ క్రీడలను ప్రతి టీం మేనేజరు, కోచులు, ఎస్కార్ట్ మెంబర్ అందరూ కూడా ఈ క్రీడలను విజయవంతం చేయాలని కోరుకుంటూ మరి అలాగే ఇక్కడ మీరందరూ కూడా ఇక్కడ వాటర్ ఫెసిలిటీ ఇక్కడ కల్పించబడింది సార్. నెక్స్ట్ ఇయర్ పిల్లలకు కూడా మరి భోజన వసతి కూడా కల్పిస్తే బాగుంటుందని నేను మీ ద్వారా కోరుకుంటున్నాను సార్. మరి పిల్లలు ఎందుకంటే దూరం నుంచి గ్రామాల నుంచి గురువర్యులు జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ సార్ గారికి, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ, నా తోటి వ్యాయామ ఉపాధ్యాయులందరికీ నమస్తమాంజలి. పిఎం శ్రీ స్కూల్స్ జిల్లా స్థాయి టోర్నమెంట్కి విచ్చేసిన విద్యార్థులకు స్వాగతం. కేంద్ర ప్రభుత్వం యువతరం చెడు దారిన వెళ్లకుండా డ్రగ్స్కి కానీ ఇతరత్ర అలవాట్లకు లోను కాకుండా వాళ్ళ ఆరోగ్యాన్ని, అదేవిధంగా దేశ భవిష్యత్తుని రక్షించే విధంగా పిల్లలు తయారు కావాలనే ఉద్దేశంతో ప్రారంభించిన ఈ యొక్క పిఎం శ్రీ స్కూల్స్ జిల్లా స్థాయి టోర్నమెంటు నిజామాబాద్ జిల్లాలో ఇంత చక్కగా ఆర్గనైజ్ కమిటీకి మొట్టమొదటిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. నాగమణి మేడం గారు, యూ డన్ ఎ గ్రేట్ జాబ్ మేడం. ఇంత షార్ట్ టైంలో మీరు ఇంత తొందరగా పిల్లల్ని కోపప్ చేసి ఇంత మంచి ఆర్గనైజ్ చేసినందుకు పీటీ అసోసియేషన్ తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరందరికీ చిన్న విషయం, ఇక్కడికి మీరు అందరూ వచ్చిండ్రు అంటే మీరు ఇక్కడ స్కూల్ గేమ్స్ అసోసియేషన్ కాకుండా పిఎంసి టోర్నమెంట్స్ ఎందుకు కండక్ట్ చేస్తున్నారంటే మీరందరూ పిడుదారిన పట్టకుండా ఉండడానికి కోసమే. మీరు ఆరోగ్యవంతంగా ఉండి మన దేశ రక్షణకు, దేశ భవిష్యత్తుకు పునాదులు వేస్తారని చెప్పేసి ఉద్దేశంతో పర్టికులర్గా ఈ టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి రాబోయే కాలంలో మన భారతదేశం అత్యున్నత స్థాయికి చేరుకుంటుందని చెప్పేసి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. యా కుందేందు తుషారహారధవళా యా శుభ్రవస్త్రావృతా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా या ब्रह्माच्युत शंकर प्रभृतिर्देवे सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा. ఈరోజు మన జిల్లాలో ఉన్నటువంటి పిఎంసి పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులతోని మనము స్పోర్ట్స్ మీట్ను ఈరోజు రేపు జరుపుకుంటున్నాము. ఎస్జిఎఫ్ ఆధ్వర్యంలో మన జిల్లాలో పనిచేస్తున్నటువంటి సీనియర్ పీడీసు, పీఈటీసు అందరి యొక్క సహకారంతో మనము ఈ క్రీడలను చక్కగా నిర్వహించుకోబోతున్నాము. మీరందరూ కూడా పాఠశాలను రిప్రజెంట్ చేస్తున్నారంటేనే మీరు విన్నర్స్. మీ పాఠశాల, మీ విలేజెస్ మీ స్కూల్ లోపల మంచి ప్రతిభ కనపరిచినటువంటి మిమ్మల్ని ఫస్ట్ అభినందిస్తున్నాను. మీరందరూ మంచి క్రీడా స్ఫూర్తితో అన్ని గేమ్స్లలో పార్టిసిపేట్ చేసి చాలా ఉత్సాహంగా ఈ క్రీడా పోటీలను దిగ్విజయం చేస్తారని ఆశిస్తున్నాను. ముఖ్యంగా మా పీఈటీసు చాలా శ్రమ కొరిచి ప్రతి ఏ టాస్క్ను అప్పగించినా కానీ చాలా చక్కగా నిర్వహిస్తూ జిల్లాకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తున్నారు. అదేవిధంగా వాళ్ళందరికీ మా విద్యాశాఖ తరఫున
అభినందనలు తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా చక్కగా క్రీడల్లో పాల్గొని మీరు క్రీడా స్ఫూర్తితో వ్యవహరించి చక్కటి నైపుణ్యాలను ఇంప్రూవ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.